ఈరోజు మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా ఒక సూపర్ షాంపూని చేయబోతున్నాం. ఇలా అని ఎవరన్నా అంటే అస్సలు నమ్మద్దండి. కెమికల్స్ లేకుండా మనం షాంపూ అనేది చేయలేము. బట్ మనం కమర్షియల్గా యూజ్ చేసే షాంపూస్లో వాడే పారాబిన్స్, సల్ఫేట్స్, అలాగే ఫార్మాల్డిహైడ్, థాలేట్స్, ఇంకా అమ్మోనియా ఇలాంటి ఎన్నో రకాల కెమికల్స్ని మాత్రం మనం అవాయిడ్ చేసి వెరీ మైల్డ్ ఎఫెక్ట్ ఉన్న కోకోనట్ డిరైవ్డ్ కెమికల్స్, ఇంకా వెరీ మైల్డ్ ఎఫెక్ట్ ఉన్న కెమికల్స్ని యూజ్ చేసి షాంపూని తయారు చేయొచ్చండి. మనం ఈరోజు అటువంటి షాంపూ మన స్కాల్ప్ పిహెచ్ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఎంతో జెంటిల్గా క్లీన్ చేసి నురగనిచ్చే షాంపూని ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ఈరోజు మనం చేయబోతున్న షాంపూలో మనందరికీ ఎంతో తెలిసిన ఫ్లెక్స్ సీడ్స్ని యూజ్ చేస్తున్నాం. అలాగే మనం ఫ్రెష్ అలవీరాని ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చామండి. ఈ అలవీరాని, ఈ ఫ్లెక్స్ సీడ్స్ని యూజ్ చేసి మనం ఈ షాంపూని తయారు చేయబోతున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలవీరా ఫ్లెక్స్ సీడ్స్ ఎందుకు అంటే, చాలామందికి ఈరోజు రేపట్లో మనం బయట బాగా తిరుగుతున్నాం. సన్ డ్యామేజ్ వల్ల హెయిర్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. హెయిర్ అంతా ఫ్రిజీగా అయిపోయి పొల్యూషన్కి, డర్ట్, ఇంప్యూరిటీస్ అన్నీ హెయిర్కి పట్టి స్ప్లిట్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సో ఈ హెయిర్ స్ప్లిట్స్ పోవడానికి, సన్ డ్యామేజ్ నుంచి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, హెయిర్ సిల్కీగా, షైనీగా, మాయిశ్చరైజింగ్గా, హైడ్రేటింగ్గా ఉండడం కోసం ఈ అలవీరా ఫ్లెక్స్ సీడ్స్ రెండు కూడా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఈ షాంపూని తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ కావాలో చూసేద్దాం. ఫ్రెష్గా అలవీరాని మనం కోసుకున్నప్పుడు కొంచెం లైట్గా ఎల్లో కలర్లో లిక్విడ్ బయటకు వస్తూ ఉంటుందండి. అది పూర్తిగా వచ్చేనివ్వాలి. వచ్చేసాక మనం మంచిగా పైన గ్రీన్ పార్ట్ని తీసేసుకుని ఓన్లీ లోపల ఉన్న జెల్ని మాత్రమే తీసుకుని దీన్ని మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఫ్లెక్స్ సీడ్స్ని మనం ముందు రోజు నైటే సోక్ చేసుకుని పక్కన పెట్టుకుని రెండింటిని ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని సోక్ చేసుకోవాలి. రెండింటిని మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేయడం అంటే మామూలు వాటర్లోనో ఈ జ్యూస్లోనో వేసేసి బాయిల్ చేయడం కాదండి. మనం డిఎం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ అస్సలు వాడకూడదండి. మనం ఎటువంటి ఈ షాంపూస్ కానీ సోప్స్ కానీ చేస్తున్నప్పుడు డిఎం వాటర్నే, డీమినరలైజ్డ్ వాటర్ అంటారు. మనకి బ్యాటరీ షాప్స్ ఉంటాయి కదండి, ఆ షాప్స్లో దొరుకుతాయి. ఈ డీమినరలైజ్డ్ వాటర్ వేసి మనం బాయిల్ చేసుకుని ఆ ఎక్స్ట్రాక్ట్ని తీసుకుని మనం షాంపూని తయారు చేసుకోవాలి. మన నిరమ్ న్యాచురల్స్లో ఈ షాంపూ ఒక్కటే కాదండి, మనం ఈ షాంపూతో పాటు ఇంకా మన స్మాల్ ఆనియన్ షాంపూ కూడా తయారు చేస్తున్నాం. అట్లాగే శీకాకాయ, కుంకుడుకాయతో యూస్ చేసి షాంపూ తయారు చేస్తున్నాం. ఈ షాంపూ పార్ట్ ఒక్కటే కాకుండా హెర్బల్ బాత్ పౌడర్ చేస్తున్నాము. అది కూడా 50+ హెర్బ్స్ యూస్ చేసి వాటిలన్నింటినీ మేమే స్వయంగా కలెక్ట్ చేసుకుని, డ్రై చేసుకుని, దాన్ని పౌడర్ చేసుకుని అది మీకు హెర్బల్ బాత్ పౌడర్గా అందిస్తున్నాము. అది వేరియస్ స్కిన్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మేము 50+ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాము. ఆ హెయిర్ ఆయిల్లో కూడా ఫ్రెష్ ఎక్స్ట్రాక్ట్స్ని చాలా మటుకు ఈ చుట్టుపక్కల ఫామ్స్ నుంచి తీసుకుని, మా ఫామ్లో కూడా కొన్ని ఐటమ్స్ని కలెక్ట్ చేసుకుని హెర్బల్ హెయిర్ ఆయిల్ని తయారు చేస్తున్నాం. ఇంకా మనం హెర్బల్ టీస్ కూడా మనం తయారు చేస్తున్నామండి. హెర్బల్ టీస్తో పాటు ఇంకా ఫేస్ ప్యాక్స్, హెయిర్ ప్యాక్స్, ఇంకా డాండ్రఫ్ ఆయిల్, ఇట్లా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. తయారు చేసుకోలేము, అంత టైం లేదు, మేము చాలా బిజీగా ఉంటాము అనుకునే వాళ్ళు మీరు మా దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మా ప్రొడక్ట్స్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. రండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్. నేను మీ నిర్మల. మీరు మా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేయాలనుకుంటే కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ అయిన 8886815773కి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మీరు మా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీకు ఎన్నో రకాల మంచి వీడియోస్ మా ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. మేము ప్రతి వీక్ సండే రోజు 10:30కి కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు దాన్ని చూసి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని చూసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు రండి ఇంకా మనం వీడియోలోకి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఈ షాంపూ తయారీకి మనకి ఏమేం కావాలో చూసేద్దామండి. టోటల్గా మనం 8 kg షాంపూని ఇప్పుడు తయారు చేయబోతున్నాం. మనం అలవీరా ఫ్లెక్స్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ని 4400 grams యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ SCI పౌడర్ 1440 grams, డికైల్ గ్లూకోసైడ్ 400 grams, CAPB 800 grams.
ఈ మూడింటిని సర్ఫెక్టెంట్స్ అంటారండి. ప్రాపర్గా మనకి క్లెన్జింగ్ చేసి నురగనివ్వడానికి ఈ మూడు బాగా హెల్ప్ చేస్తాయి. ఈ మూడు కూడా మనకి కోకోనట్ నుంచి డిరైవ్ అయిన మైల్డ్ ఎఫెక్ట్ ఉన్న కెమికల్స్ అండి. డికైల్ గ్లూకోసైడ్ అయితే మనకి చిన్నపిల్లలు యూజ్ చేసే షాంపూస్లో కూడా ఈ డికైల్ గ్లూకోసైడ్ అన్నది వాడతారు, అంత మైల్డ్ ఎఫెక్ట్ ఉన్న కెమికల్. సో ఇంకా నెక్స్ట్ మనం వాడేది ఈడిటిఏ. ఇది 64 గ్రామ్స్ వాడుతున్నాము. ఈడిటిఏ అనేది చెలేటింగ్ ఏజెంట్ అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు అవన్నీ బైండ్ అయి ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఈజీడిఎస్ వాడుతున్నాము 320 గ్రామ్స్. ఈజీడిఎస్ అనేది పర్లైజింగ్ ఏజెంట్ అండి. మన షాంపూకి ఒక షిమ్మరింగ్ ఎఫెక్ట్, షైనింగ్గా పర్లీ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఈ ఈజీడిఎస్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ షాంపూ అన్నాక నీళ్ళగా ఉంటే బాగోదు కదండి, సో కొంచెం థిక్గా అవ్వాలి. సో థిక్కనింగ్ ఏజెంట్గా మనం జాంతం గమ్ని వాడుతున్నాం 56 గ్రామ్స్. ఈ జాంతం గమ్ కూడా మన ఇది సోయా నుంచి, వీట్ నుంచి, స్టార్చ్ నుంచి తయారు చేసింది. సో ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ని ఇవ్వదు. ఈ జాంతం గమ్తో పాటు మనం గ్లిజరిన్ని 400 గ్రామ్స్ వాడుతున్నాము. గ్లిజరిన్ అనేది హైలీ మాయిశ్చరైజింగ్గా ఎఫెక్ట్ని ఇస్తుందని మన అందరికీ తెలిసిందే. నెక్స్ట్ మనం విటమిన్ B5ని కూడా యాడ్ చేస్తున్నాము. అదే డీపాంథనాల్ 80 గ్రామ్స్ని వాడుతున్నాము. ఇంకా దీంతోపాటు విటమిన్ E ఆయిల్ని కూడా వాడుతున్నాం, హైలీ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కోసం 40 గ్రామ్స్ వాడుతున్నాం. నెక్స్ట్ మనం షాంపూ తయారు చేసాక పాడవకుండా ఉండాలి కదండి, ఎందుకంటే ఫ్రెష్ ఎక్స్ట్రాక్ట్ని వాడుతున్నాం. దానికోసం మనం వెరీ మైల్డ్ ఎఫెక్ట్ ఉన్న పెగ్ ఫ్యామిలీకి సంబంధించిన యాసిస్ గార్డ్ పెగ్ని 80 గ్రామ్స్ని వాడుతున్నాం. ఇంకా మనం ఇందులో ఎటువంటి ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ యాడ్ చేయట్లేదండి. ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ అనేది సింథటిక్ బేస్డ్ కెమికల్స్ యూస్ చేసి తయారు చేసినవి. సో మన షాంపూలో ఎసెన్షియల్ ఆయిల్సే వాడుతున్నాము. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని 40 గ్రామ్స్ వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చి మైకా పౌడర్ని 8 గ్రామ్స్ వాడుతున్నామండి. ఇది కాస్మెటిక్ గ్రేడ్ మైకా పౌడర్. ఇది జస్ట్ ఎస్థెటిక్ సెన్స్ కోసమే వాడుతున్నాము, చూడడానికి నీట్గా లుక్ మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం. అది కూడా లైట్ వెరీ మినిమల్ క్వాంటిటీ వాడుతున్నామండి. మీరు చేసుకుంటే కనుక దీన్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఈ షాంపూలో 2 ఫేజెస్ ఉంటాయండి, హీటింగ్ ఫేజ్, కూల్ డౌన్ ఫేజ్. హీటింగ్ ఫేజ్లో మనం ముందు రోజు నానబెట్టుకున్న ఫ్లెక్స్ సీడ్స్ అండి దీన్ని ప్లస్ అలోవెరాని ఎక్స్ట్రాక్ట్ అండి. ఇది మొత్తము మనం అలోవెరా వైట్ అంతా తీసుకుని దాన్ని మనం గ్రైండ్ చేసుకుని ఈ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ని మనం ఇందులో వేసేసుకుని, సో ఇప్పుడు ఈ రెండింటిని మనం బాయిల్ చేసేసుకోవాలి. అది మనకి హీటింగ్ ఫేజ్. ఇది బాయిల్ అయ్యాక చల్లారాక మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారాక అంటే ఒక టెంపరేచర్ రావాలండి, ఒక పర్టికులర్ 40+ టెంపరేచర్ వచ్చాక అరౌండ్ 40 టెంపరేచర్ దగ్గర అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకోవాలి. అది ముందు చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని బాయిల్ చేసేసుకుని ఎక్స్ట్రాక్ట్ తీసేసుకుందాం. ఇది అలోవెరా ఫ్లెక్స్ సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ అండి, మొత్తము ఫిల్టర్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో అదర్ ఇంగ్రీడియంట్స్ అన్ని 1 by 1 యాడ్ చేసుకుందాం. SCA పౌడర్, EGDS, EDTA, CAPB, డికైల్ గ్లూకోసైడ్, ఇప్పుడు మనం జాంతం గమ్లో గ్లిజరిన్ బాగా మిక్స్ చేసుకుని లంప్స్ లేకుండా మనం ఈ ఎక్స్ట్రాక్ట్లో వేసేసుకుందాం. లంప్స్ లేకుండా బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ మిక్చర్లో వేసేసుకుందాం దీన్ని.
బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్నాక దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయితే ఇవి అన్నీ 1 బై 1 బాగా కరిగిపోతాయి. కరిగిపోయాక అప్పుడు దాన్ని కూల్ డౌన్ అయ్యేంత వరకు ఉంచుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేశాక ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ కరిగిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి దీని టెంపరేచర్ చూస్తే మనకి దగ్గర 44 అట్లా ఉందండి. నవ్వు మనం అదర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. 1 బై 1 యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం మైకా పౌడర్లో వెజిటబుల్ గ్లిజరిన్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అదర్ ఇంగ్రీడియంట్స్ 1 బై 1 యాడ్ చేసుకుందాం. విటమిన్ ఈ ఆయిల్ 40 grams, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మెయిన్ మిక్చర్లో వేసుకుందాం. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేశాక ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ కరిగిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి దీని టెంపరేచర్ చూస్తే మనకి దగ్గర 44 అట్లా ఉందండి. నవ్వు మనం అదర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. 1 బై 1 యాడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం మైకా పౌడర్లో వెజిటబుల్ గ్లిజరిన్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ అదర్ ఇంగ్రీడియంట్స్ 1 బై 1 యాడ్ చేసుకుందాం. విటమిన్ ఈ ఆయిల్ 40 grams, నెక్స్ట్ ప్రిజర్వేటివ్ ఎస్ఎస్ గడ్ పెగ్, నెక్స్ట్ ఎసెన్షియల్ ఆయిల్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, నెక్స్ట్ 40 డీపెంథనాల్, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మెయిన్ మిక్చర్లో వేసుకుందాం. ఇప్పుడు మైకా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం.
బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీన్ని ఇలాగే ఒక 12 అవర్స్ సెటిల్ అవ్వడానికి ఉంచేస్తే అన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ అయిపోయి మనకి కన్సిస్టెన్సీ కూడా షాంపూ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా లైట్గా లిక్విడ్గా ఉంది కదండి, సెటిల్ అయ్యాక షాంపూ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రిజర్వేటివ్ ఎస్ఎస్ గడ్ పెగ్. నెక్స్ట్ ఎసెన్షియల్ ఆయిల్, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. నెక్స్ట్ 40 డీపెంథనాల్. మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసాక చూడండి కలర్ టెక్స్చర్ ఎంత బాగుందో. జస్ట్ థిక్కెనింగ్ తప్పితే మిగిలినంతా షిమ్మరింగ్ ఎఫెక్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి షాంపూ. అలోవెరా ఫ్లెక్స్ సీడ్ షాంపూ చేసి మనకి 1 డే అయిందండి. ప్రాపర్గా సెటిల్ అయిపోయింది. సెటిల్ అయ్యాక చూసారా కన్సిస్టెన్సీ ఎంత చక్కగా వచ్చిందో, టెక్స్చర్ అది షిమ్మరింగ్ ఎఫెక్ట్ అది ఎంత బాగా వచ్చిందో చూడండి. సో ఈ రెసిపీకి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చూసి మీరు ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. తయారు చేసేటప్పుడు చిన్నపిల్లలకు దూరంగా ఉండి తయారు చేసుకోండి. అలాగే చేతులకు గ్లౌజు, మాస్క్ కంపల్సరీ వేసుకోండి. ఇది మేము తయారు చేసుకోలేము, మాకు టైం లేదు, అన్ని ఐటమ్స్ మాకు దొరకట్లేదు అనుకునే వాళ్ళు మా దగ్గర నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. 8868157773 అనే నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.